నేను తాడేపల్లిగూడ నుంచి మా ఇంటికి బోడపాడు పెడుతూ మధ్యలో ఇటక ఉండేది, ఈ ఇటకలు కాలుస్తారు కదా, అక్కడికి వెళ్ళి శివలింగంలో ఒకటి కాల్చి నాకు ఇవ్వయ్యా అన్న. ఒక మట్టితో చేసిన శివలింగాన్ని కాల్చి ఇచ్చాడు. అప్పటి నుంచి నేను అభిషేకం చేశానండి. ఇప్పటికి నా ఇంట్లో అదే లింగం ఉందండి, ఆ మట్టి లింగం. ఇప్పటికి శివలింగం ఇంట్లో ఉండొచ్చా, మట్టి లింగం ఉండొచ్చా, పాదరసం లింగం ఉండొచ్చా, అది ఇటు ఉండాలా అటు ఉండాలా, నెత్తి మీద ఉండాలా, 100 శంకలు ఎట్టుకుంటాం మనం. మట్టితో చేసి కాల్చిన శివలింగం నా ఇంట్లో 50 ఏళ్ళుగా ఉందమ్మా. ఎటువంటి అశుభం జరగలేదు, నా జీవితంలో అన్ని శుభాలే జరిగాయి. ఆ ధైర్యం నాకు ఉండబట్టే నేను మీకు చెబుతున్నాను. ఇవాళ ధైర్యంగా చెబుతామంటే ఎక్కడి నుంచి వస్తున్న అనుభవం లేదే, ఒట్టుమాటలు చెబుతావా? ఉంది నాకు ఆ ధైర్యం, ఆ నమ్మకం ఉంది. ఈ మట్టి లింగమా పార్థివ లింగమా ఇవి అనవసరపు శంకలండి ఇవన్నీ. నీకు ఓపుకున్నది పెట్టామో ఎవరు వద్దన్నారు? ఇది ఇంట్లో ఉండొచ్చా, రోజు పూజ చేయాలి, నీకు ఓపుకుంటే చేయమ్మా, లేకపోతే ఓ దండం పెట్టు. ఒక్కరోజు చేయకపోతే ఇవాళ ఎందుకు చేయలేదు? నేను బడిలో హెడ్ మాస్టర్ కూడా ఏం చేయట్లేదు ఇవాళ పిల్లల్ని. బడికి రాకపోతే శివుడు కొట్టేస్తాడా? దేవుడు దయామయుడు, దేవుడు ఎప్పుడు కక్ష కట్టాడు.